2 పూర్తి స్థాయి బడ్జెట్ల తర్వాత ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు విషయంలో ఇవాళ చేతులెత్తిందనేది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. నేను ఈ 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందనడానికి ఒక వేమన పద్యంతో వివరించే ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఆడి లేని ఆచారం అది ఎలా, భాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. అధ్యక్ష, ఈ ప్రభుత్వ 6 గ్యారెంటీల అమలు తీరు చిత్తశుద్ధి లేని శివపూజ లెక్కనే ఉన్నది అని చెప్పి నాకు చెప్పక తప్పడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయం మన రాష్ట్రంలో అత్యధిక మంది ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడతారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఇలా వ్యవసాయ రంగానికి ఒక కొత్త దిశనిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 2,60,000 టన్నుల ధాన్యం పండిందని చాలా ఘనంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ ఘనత వెనుక బీఆర్ఎస్ కృషిని ఉద్దేశపూర్వకంగా మరుగున పరుస్తున్నారు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరు, తప్పుడు ప్రచారాలతో సత్యాన్ని దాచలేరు. 2014-15లో సాగు విస్తీర్ణం ఎంత అధ్యక్ష? 1,31,00,000 ఎకరాలు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగు విస్తీర్ణం 221 లక్షల ఎకరాలకు పెరిగింది. రికార్డు స్థాయిలో అంటే 68% 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగు విస్తీర్ణం పెరిగింది. ఎట్లా పెరిగింది అధ్యక్ష? మంత్రం వేస్తే పెరిగిందా? మాయ చేస్తే పెరిగిందా? సాగు విస్తీర్ణం వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ అభివృద్ధి ప్రణాళిక కీలక పాత్ర పోషించింది. వ్యవసాయ